హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము ఈరోజు మేడారం పోతున్నాము. సో మేడారం వెళ్ళే దారిలో రామప్ప కూడా చూసేసాము. ఇంట్రో అయితే మా అత్తమ్మ ఇచ్చేస్తుంది. హాయ్ గాయస్, మేము మేడారం జాతరకు వెళ్తున్నాము. బస్సుకు పోవాలనుకుంటే చాలా 10 ముళ్ళల దాకా అయినాయి. అవి పట్టుకొని పోవాలంటే చాలా ఇబ్బంది ఉంది. బస్సులు ఏమో మరి ఫ్రీగా చార్జ్ అని ఏం అర్థం అవ్వడం లేదు. కారు కట్టుకొని వెళ్తున్నాము. బస్సులకు వెళ్ళాలంటే ఏం అర్థం అవ్వడం లేదు కాబట్టి కారు కట్టుకొని వెళ్తున్నాము మేమందరం. మా విలేజ్ నుంచి ఎక్కడికి వెళ్ళినా, ఏ జాతరకి వెళ్ళినా మేము ఇక్కడ దుర్గమ్మ గుడికి కొబ్బరికాయ కొట్టుకొని మొక్కుకొని వెళ్తాము. జాతర మంచిగా సాగాలని మంచిగా మొక్కుకొని వెళ్తాము. మేము ఊరికి వెళ్ళినా ఇక్కడ మొక్కుకొనే వెళ్తాము. మేడారం జాతర ఎట్లుంటుంది? నేను 4 సార్లు పోయినా. నేను 4 సార్లు పోయినా. దొప్పుడే నూకుడే అందులో మందిలా 4 సంవత్సరాలు పోవడం బాగా జరుగుతుంది. చూడవలసిన దేవుడు జంపన్న వాగు మస్తు జరుగుతుంది. బుధవారం బేస్తారం, శుక్రవారం ఫుల్ జాతర. మంచిగా పోయి మంచిగా రావాలి. సమ్మగుది పోయినప్పుడల్లా 2 రోజులు ఉంటావా? 2 రోజులు ఉంటాము. అప్పుడు ఉంటే కానీ మొన్న పోయి వెంటనే వచ్చినాం. పోయిన ఏడాదికి వెంటనే వచ్చినాం. వెంకట ఎట్లా పోయేది? ఇప్పుడు అంటే కార్లో పోతున్నాము. అప్పుడు బస్సులో పోయేది. బస్సు ఎర్ర బస్సు. సీటుకి 2 సీటీల మందమే తీసుకుపోదురు. 3 రోజులు 4 రోజులకు వద్దాం. అప్పుడు మంచిగా ఉన్నది, ఇప్పుడు మంచిగా ఉన్నది. అప్పుడు బాగున్నది. అప్పుడే మంచిగా సౌకర్యాలు ఇప్పుడు మంచిగా ఉన్నాయా? వసతులు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు కార్లు అట్లా పోయి ఇట్లా వస్తుండ్రు. బస్సులు సరిపోతలేవు. నా అవసరం దానికైతే దేవుడు దర్శనమే కాదు నువ్వేస్తావు. అప్పుడు మంచిగా తోలి నాకు మా బిడ్డల ఎంటికలు, కొడుకు ఎంటికలు అన్ని బంగారం కోళ్ళను కోసుకొని 3 రోజులు ఉండి అది చేసుకొని వచ్చేది. అప్పుడు కానీ ఇంత జనం అయితే తక్కువ ఉండే. అప్పుడు 20,000 కింద తొందరగా వచ్చాము. నా చేతులు మంట మండుతున్నాయి. అయ్యో, మా నాన్నమ్మ చేతులు మంట మండుతున్నాయి అంట. మిరపకాయలు కోసింది, చేతులు మంట మండుతున్నాయి అంట. పాపం జాతర పోతున్నామని మిర్చీలు వేసుకున్నాం. జాతర పోతున్నాం అని వేసుకుంటే చేతులు మంట మండుతున్నాయి. నాకు కార్లో కూకుంటే నూనె రాద్దాం అనుకున్నా, రాయలేదు. మేము ఏం చేయాలి? ఆన్ చేసినవారా? అయ్యో 3 రోజుల జాతర దారి. బుధవారం నాడు కన్నాయపల్లి నుంచి సారలావని తీసుకొస్తారు, గోవిందరాజుని తీసుకొస్తారు, జంపన్నని తీసుకొస్తారు. జంపన్నని ఇంకా ముందే తీసుకొస్తారు, ఎందుకంటే నీళ్ళు ఇస్తారు కాబట్టి. ఫస్ట్ జంపన్న వస్తాడు, పైడిద్దరాజు వస్తాడు. మళ్ళా బేస్తవారం శుద్ధి పౌర్ణమో ఏమో అంటారు, నాకు కూడా మాఘ శుద్ధి పౌర్ణమి రోజున అమ్మవారు సమ్మవని తీసుకొస్తారు. చిలకల గట్టుకు పోయి అది కుంకుమ భరిణి, బంగారు కుంకుమ భరిణితోని తీసుకొని వస్తారు కొయ్య వాళ్ళు. పెద్ద వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆచార ప్రకారం, పెద్ద వాళ్ళు ఇట్లా వాళ్ళ ఆచార ప్రకారం పెద్ద దొరే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పట్టుకొని వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది. కోర్లు ఎగిరేస్తారు, డోర్లు కొడతారు, సప్పులు అది ఏమంటారు అంతా డాన్సులు చేస్తారు, దేవుళ్ళు ఊగుతారు. శివసత్తులు అయితే బాగా ఇక అమ్మవారు వచ్చిందంటే ఇక ఒకటే ఊగుతారు. అప్పుడు చూడాలి, ఇంకా బాగుంటది.
అంటే దేవత వచ్చే ముందు ఐపీఎస్ గన్ను కాలుస్తారు 3 రౌండ్ల పై. దేవత వచ్చే ముంగట ఐపీఎస్ 3 రౌండ్లు ఎందుకు కాలుస్తాడు? ఎవరు ఉండద్దా? దేవత వస్తుంది అమ్మవారికి వచ్చేటప్పుడు అట్లా కాలుస్తారు. సెల్యూట్ లాగా సెల్యూట్ దేవత. లాగా అమ్మవారికి ఆమె వీరవనిత కదా, యుద్ధం చేసింది కదా. యుద్ధం చేసింది కాబట్టి ఆ రోజు నుంచి మంచిగా జాతర కానీ ఇప్పుడు పబ్లిక్ ఉంటారని కొంచెం మేము ముందుగానే వెళ్తున్నాము. ఎందుకంటే అంత పబ్లిక్ వెళ్ళాలంటే కష్టం అవుతుంది. జర ఏమి అటు ఇటు తిరగాలన్నా ఇక చాలా పబ్లిక్తో ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందుగా వస్తాం తల్లి అని మొక్కుకొని ముందుగా వెళ్తున్నాం. మా అబ్బాయి కొత్తగా పెళ్ళి అయింది, మా కోడలు చూడలేదు. ఇక జాతరలకు పోతే కూడా ఇక అన్ని రోజులు ఉండి అట్లా ఇబ్బంది ఎందుకులే అని ముందుగానే వెళ్తున్నాం అన్నట్టు. ఈమె మా కోడలు, మా అబ్బాయి, నేను, మా అమ్మ, మా ఆయన అందరం కలిసి కారు కట్టుకొని పోతున్నాం. బస్సులలో పోవాలంటే వీలైతలేదు, ఛార్జీలు ఉన్నాయో లేవో తెలియదు కానీ పబ్లిక్ బాగుంటుందని ఇక బస్సులలో ఏం పోతుంది అని ఇక కారు కట్టుకొని పోతున్నాం మేము. ఇక బిడ్డలను రమ్మన్నా రాలే, ఎవ్వరు రాలే. మేమైతే పోతున్నాం ఫ్యామిలీ వరకు. మేము 20 సంవత్సరాల నుంచి వెళ్తున్నాం. మా పెద్ద అమ్మాయికి 2 సార్లు ఎంటికలు తీసిన, నా నడిపి అమ్మాయికి ఒకసారి తీసిన, మా అబ్బాయికి ఒకసారి తీసిన. హస్బెండ్కి 3 అక్కలు గైస్. మాకు 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. కూతుర్లు పెద్దోళ్ళు కాబట్టి 4 పుట్టినప్పుడు కూడా ఆమె దర్శనం ఆమెతోనే ఎప్పటికీ ఆమె అమ్మవారి దగ్గరికే పోయినాం. పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా పోయినాడికి పోయినాక నాకు మా పెద్ద పాప జన్మించింది, సరితాన్ని పెట్టుకున్నాం. తర్వాత 2వ పాప సంధ్య, తర్వాత 3వ పాప వసంత. మా పెద్ద ఆడబిడ్డ పేరు కూడా సరిత గాని సారవ్వ అని పిలుస్తారు. మా అబ్బాయి పేరు విజయ్ భాస్కర్ అనే పెట్టుకున్నాం. అన్ని ఆమె అక్షరంతో కలిసినట్టు వా మీద పెట్టుకున్నాం, సా మీద పెట్టుకున్నాం. మేము అందరం మంచిగా ఉండాలి. ఇక మాకు మళ్ళీ మనమోడు వస్తే మళ్ళీ నెక్స్ట్ మళ్ళా మంచిగా ఆటపిల్లని తీసుకొని పోతాం. ఇక అమ్మవారి పేరుతో అందరి పేర్లతో ఆమె పేరు కలిపి పెట్టుకుంటాం. మళ్ళీ మనమంది కూడా ఇక ఒకటే తాగుడు తినుడు, బాగా తినంది ఇట్లా ఏం తినద్దు, దర్శనం అయ్యేదాకా ఇదని ఏమి ఉండదు. తినాలే తాగాలి. మొగోళ్ళకైతే పండుగ అనుకోండి, తిననీకైతే ఆడళ్ళకి పండుగ అనుకోండి. కానీ ఇక ఆడ తినని దర్శనం చేసుకోవద్దు అట్లా ఇట్లానేమి ఉండదు. మంచిగా చికెన్లు, మటన్లు ఎంజాయ్ బాగా మంచిగా అనిపిస్తుంది. ఎంజాయ్ అంటే ఎంజాయ్ సమ్మక్క జాతరలో ఎంజాయ్ చేసినంత ఏ తీర్థంలో చేయవచ్చు దాదాపు, కానీ అక్కడ మాత్రం మంచిగా అనిపిస్తుంది. ఇక తినుడు తాగుడేనే, ఇంకేమున్నది అదే అమ్మవారితోన. మంచిగా చెట్లు, చల్లదనం, ఇంత చీముండది, దోముండది, ఈగుండది. మంచిగా బంగారం ఎత్తుకొని పోతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఎవరైనా అమ్మవారి దర్శనానికి ఖచ్చితంగా పోతారు. ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి పబ్లిక్ అక్కడి నుంచి వస్తారు, బయట రాష్ట్రాల నుంచి వస్తారు. మన తెలంగాణ వాళ్ళు కాకుండా కూడా బయట రాష్ట్రాల నుంచి కూడా చాలా చాలా పబ్లిక్ వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు. బంగారము చిన్న ఎవరు వెయిట్ ఎంత ఉన్నారో అట్లా కొలిపిస్తారు. మీరు కొలిపించారు అత్తమ్మ? మా సరితకు మా బిడ్డ ఎత్తిచ్చినాం అప్పుడు. మళ్ళీ తర్వాత ఒకసారి ఇచ్చినాం, మళ్ళా మధ్యలో మా నడిపి పాప అప్పుడు కావచ్చు, అప్పుడు ఇచ్చినాం. ఇక చిన్న అప్పుడు ఏదైనా కొడుకు అప్పుడు వేయాలి. కానీ పొట్టిగానే ఆమెకు పెట్టేంత కిలం బావా అట్లా ఎప్పుడైనా. ఇప్పుడు మనవడు పుడితే మనవడు ఎత్తిస్తా. మా వీడియోను చూసి అక్కడ మొత్తం అడిగినాక చూపిస్తాము. ఇప్పుడు మాత్రం మా వీడియోను చూడండి. గాయస్, మనం వెళ్తుంటే మధ్యలోనే గట్టమ్మ దేవాలయం వస్తుంది. స్టార్టింగ్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మొక్కుకొని వెళ్ళాలంట. ఇక్కడ కూడా సేమ్ సమ్మక్క సారక్క గద్దలు ఉన్నాయి. అటు మధ్యలో గట్టమ్మ విగ్రహం ఉంది.
చూడొచ్చు. ఇది వచ్చేసి ఘట్టమ్మ విగ్రహం. ఇక్కడ హస్బెండ్ వీడియో తీసుకున్నాను. అండ్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టి తీర్థం తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మొక్కిన తర్వాతే సమ్మక్క సారక్క దగ్గర అక్కడికి వెళ్తారు. ఆ జాతర ఫస్ట్ ఇక్కడికే ఫస్ట్ రావాలంట. ఫస్ట్ వచ్చాక కొన్ని దేవుడు గుడ్డ ఉండే అక్కడ ఎట్లుండే బిడ్డ ఫస్ట్ సమ్మక్క జాతరకి వెళ్ళే ముందు ఘట్టమ్మ దగ్గరికి రావాలి. ఘట్టమ్మ దగ్గర రావాలన్నా. ఇక్కడ కూడా సేమ్ సమ్మక్క ఉంది, సారక్క ఉంది, మధ్యలో ఘట్టమ్మ విగ్రహం ఉంది. కంపల్సరీ స్టార్టింగ్ ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్ళాలి. మేము కొబ్బరికాయ కొట్టినాము, తింటున్నాం. చూడండి, గవర్నమెంట్ బస్సులో వచ్చినా బస్కి ఒక కొబ్బరికాయ కొట్టే వెళ్తారంట. నాకు ఐడియా లేదు, మా అత్తమ్మ చెప్తున్నా. మేమైతే ఇక్కడ రామప్ప టెంపుల్కి వచ్చేసాము. ఫస్టే రామప్ప టెంపుల్ ఎందుకు దర్శనం చేసుకుంటున్నామంటే, నాన్ వెజ్ తిని మళ్ళీ ఇక్కడికి రావద్దని స్టార్టింగ్లోనే రామప్పకి వెళ్ళి దర్శనం చేసుకుని తర్వాత లక్నవరం, మేడారం అలా వెళ్దాం అనుకున్నాం మేము. సో ఇక్కడ ఫస్ట్ రామప్ప స్టార్టింగ్లోనే ఉందనేసి రామప్పకి వచ్చేసాము. చూడండి, పబ్లిక్ కూడా చాలానే ఉన్నారు. మా హస్బెండ్ వాళ్ళు ఫస్ట్ వచ్చారంట, కానీ ఆ టైంకి గుడి క్లోజ్ చేసేసారంట. సో ఇప్పుడు మేము మళ్ళీ వచ్చాము. నేను సెకండ్ టైం ఇది రావడం. ఇక్కడ మాత్రం మంకీస్ చాలా ఉన్నాయి. వెళ్తుంటే అన్ని మంకీసే ఉన్నాయి. చేతిలో ఏ కవర్ ఉన్నా లాగేసుకుంటున్నాయి. కాళ్ళ కంజలు దింపాలి, ఇంటి బ్యాక్గ్రౌండ్ రావాలి. ఇసుక మాత్రం సన్నగా ఉంది, ఇసుక మెత్తగా ఉంది కింద. మేమైతే గుడి లోపలికి వచ్చేసాము. చూడండి, శిల్పాలు అండ్ లోపల స్తంభాలు ఎంత మంచిగా చెక్కారో, ఆ కాలంలోనే ఎంత మంచిగా చెక్కారో. ప్రతి ఒక్క ఆర్ట్ చాలా మంచిగా కనిపిస్తుంది. శివతాండవము, డ్యాన్స్ చేస్తున్నట్టు, నృత్యం చేస్తున్నట్టు ప్రతి ఒక్కటి క్లియర్గా కనిపిస్తుంది లోపల మనకి. ఆ రాయి కూడా చాలా గట్టిగా మంచిగా ఉంది. అండ్ మేము ఇటుక తేలుతుంది అని అంటారు కదా, అక్కడికి వెళ్దామంటే ఇప్పుడు అవేవి లేవు. సో ప్రతి గుడి మొత్తం ఇలానే, మొత్తం ఆర్ట్ వర్క్తోనే, స్టోన్ మీద మొత్తం శిల్పాల్లాగా చెక్కేశారు ప్రతి స్తంభం మీద. అండ్ లోపల గర్భగుడిలో అయితే ఏ లైట్ లేదు శివలింగం దగ్గర చూస్తే. అండ్ చూడొచ్చు మీరు ఎంత బాగా కనిపిస్తున్నాయో. అప్పట్లో ఈ రాయిని అంత హైట్కి ఎలా పెట్టారో, ఎలా లేపారో అసలు అర్థం కావట్లేదు. అంత బరువు ఎలా లేపారో అని అనిపించింది అది చూస్తే. చూడొచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో ఆ స్టోన్ అంతా. అండ్ ఆర్ట్ కూడా చాలా బాగా చెక్కారు. అవన్నీ రాసి ఉన్నాయి.
సెకండ్ పైన మెయిన్ దర్వాజ పైన మధ్యలో మెయిన్ దర్వాజ మీద ఎక్కిన బొమ్మలు శివుడా. చూడండి పైన నృత్య భంగిమలు ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి కాలేజ్ స్టూడెంట్స్ వచ్చినట్టు ఉన్నారు. వాళ్ళ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వింటున్నారు. ప్రతి ఒక్క ఆర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి బయట కూడా ఎంత మంచిగా ఆర్ట్ వర్క్ చేశారో. ప్రతి ఒక్క శిల్పాన్ని మంచిగా కళ్ళకు అద్దినట్టుగా చెక్కారు వాళ్ళు. అండ్ గ్రూప్ 4లో కూడా మాకు క్వశ్చన్ వచ్చింది, లైక్ రామప్ప టెంపుల్లో స్తంభాల మీద ఏ విగ్రహాలను చెక్కారు అనేసి. సో ఇక్కడ వచ్చేసి నంది. అందరూ దర్శనం చేసుకుంటూ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఏం లేదు, బాయ్ బాయ్. వెనకట ఉండనేమో దేవునికి నీళ్ళు చదువుకున్నారేమో. బాయ్ అన్నేడి తొండ ఊసిపోయినట్టు తొండ మూసిపోయింది. దాన్ని దూసిపోయింది, దీన్ని దూసిపోయింది, దీని కాలు కూడా పోయింది. అయ్యో తీయటి మాడికాయలు. ఈ ఊళ్ళకు ఇది మన గోపాసంగుంట కామన్. వాళ్ళు ఎక్కువ ఒకసారి ఏమో అన్న వస్తాడు ఆయన చెప్తాను సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తిరుగుదామా? నరసింహం దానికి మళ్ళీ ఆర్టీ బొమ్మ ఇట్లా కట్టి రుద్రమాదేవి నాట్యం చేసే బొమ్మ. దేవుడు గాడు ఉన్నాడు. మూడో వరుస నాట్యమయూరి అనుకుంటా. కానీ అది ఇక్కడ బయట అడిగిందా లేకపోతే పిల్లలు లోపల పిల్లలు అడిగిందా? ఏనుగు ఫస్ట్ వరుస బాగుంది పేరు పైన పైన ఇంకా మొత్తం శిఖరం ఇట్లా ఇట్రా ఇట్రా శిఖరం బాగున్నాయి. ఇంకా ఇలా చూడు మంచిగా కనబడుతుంది. ఒక స్టెప్ బై ఒక స్టెప్ ఎట్లా ఒక స్టెప్ ఒక్కటి 2 3 4 ఏమో బొమ్మలు పాము బొమ్మలు ఏమో వినాయకుడు ఇంకా చూసి అట్నే వెళ్తా అయిపోయి. సో దర్శనం చేసుకొని మేము లక్నవరం స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఒక 17 కిలోమీటర్స్ వస్తుంది. సో 5:30కే క్లోజ్ చేస్తారు. మేము బోటింగ్ కూడా చేద్దామని ఇంకా 5:30కి క్లోజ్ చేస్తారని తొందరగా బయలుదేరిపోయాము. నెక్స్ట్ డే మేము మేడారం వెళ్తాము. నైట్ మేడారం వెళ్ళి రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం చేసుకుంటాము. రద్దీ ఎలా ఉందో నెక్స్ట్ పార్ట్లో చూసేయండి. పార్ట్ 2 వస్తుంది.